స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకున్నామండి. అందులో ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్కి సంబంధించి, కెరీర్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. దానికి మీరు చాలా విజువలైజేషన్ త్రూ ఎలా హీల్ చేసుకోవచ్చు అనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. కానీ ఒక మనిషి తన జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఒక నెగటివ్ థాట్ ఆఫ్ జోనర్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే పరిస్థితులు కూడా ఎలా అతన్ని తీసుకెళ్తాయి అని అంటే అదే కరెక్ట్ వే ఏమో అనేటువంటి థాట్లోకి తీసుకెళ్ళిపోయి ఇంక దాన్ని కంప్లీట్ ఒక్కొక్క కంఫర్ట్ జోన్లోకి మార్చేసి దాని నుంచి బయటపడకుండా ఉండేలా చేస్తుంది. మనిషి ఆ నెగటివ్ థాట్ని ఏ సమయంలో గుర్తించడానికి విజువలైజేషన్ పనిచేస్తుంది? ఆ నెగటివ్ థాట్ నుంచి బయటపడాలి అని అంటే విజువలైజేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది? నాగరాజు, విజువలైజేషన్ అనే ఒక అద్భుతమైన ప్రక్రియ మనిషిని ఆలోచనల నుంచి మాటల నుంచి స్థితి మార్చేసే శక్తి విజువలైజేషన్కే ఉంది. అసలు ఈ విజువలైజేషన్ అంటే ఎక్కడి నుంచో పుట్టింది కాదు. ఇక్కడ చూస్తే లుక్ అట్ దిస్, ఇట్ ఈస్ అ క్రియేషన్ ఆఫ్ ఐడియా ఫ్రమ్ ద బ్రెయిన్. బ్రెయిన్లో నువ్వు సృష్టించే ఆలోచనలకు దృశ్యీకరించడం, దృశ్యాన్ని చేకూర్చడం, ఇది ఎప్పుడైతే చేశామో మీరు చూసే అంతర్గతమైన ప్రపంచమే కొత్తగా కనిపిస్తుంది. ఏంటి కొత్తగా? నేను ఉంటున్నది చెత్తగా ఉంది కాబట్టి నేను క్రియేట్ చేయవలసింది కొత్తగా ఉండాలి అని అంటే నా బ్రెయిన్లోనే నా ఆలోచనలు మారాలి, నా మాటలు మారాలి. మారినప్పుడు నా ప్రపంచం మారుతుంది. అసలు ఎప్పుడు మారుతుంది? ఎలా మారుతుంది? నారోజు ఒక్కొక్కసారి ఒక అయస్కాంతాన్ని, ఒక ఇనుప ముక్కను తీసుకుంటే రెండు ఒకే రకంగా కనిపిస్తాయి. వాటిని తేడా గుర్తుపట్టలేము. అయితే ఇనుప ముక్క ఒక్క పక్షి ఈకను కూడా మొయ్యలేదు. అయితే ఒక అయస్కాంతం తన బరువు కంటే 13 రెట్ల బరువును ఎక్కువ మోయగలదు. అయితే వాటిలో ఉన్న శక్తి రెండింటికి బరువు ఒకటే ఉంటుంది, చూడ్డానికి ఒకే రకంగా ఉంటుంది. అయస్కాంతం చూస్తే ఇనుప ముక్కను కూడా ఇలా తయారు చేయొచ్చు. దీనికి ఏ శక్తి ఉండదు. నువ్వు కానీ అయస్కాంతంలాగా రావాలనంటే ప్రతి మనిషి కూడా తను అయస్కాంత శక్తిలా మారి తనకు కావాల్సింది ఆకర్షించాలంటే ఇనుప ముక్కలా ఉండి అయస్కాంత శక్తి లేకపోతే నువ్వు ఏది ఆకర్షించలేవు. ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటావు. కానీ అయస్కాంత శక్తి అంటే ఎప్పుడైతే మనిషి మ్యాగ్నెటిక్ పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటాడో అప్పుడు తను అనుకున్నది ఏదైనా సాధిస్తాడు. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇనుప ముక్క. ఇట్లాగే ఉండే అయస్కాంతం ఎక్కడున్నా సరే ఐరన్ని లాగేస్తుంది. కానీ నీకు ఐరన్ కనిపించదు. మట్టిలో నువ్వు తిప్పితే ఎక్కడుంది ఐరన్ అని కనిపించదు. కానీ ఒక అయస్కాంతమే చూడగలుగుతుంది. మనిషికి ఎప్పుడు ఆ అయస్కాంత శక్తి ఉందో, మ్యాగ్నెటిక్ పవర్ అయితే ఎప్పుడైతే ఉందో, మనకు మామూలుగా కంటికి కనిపించని అనుభవాలు, దృశ్యాలు, సంఘటనలు కూడా మన జీవితం ఆకర్షిస్తుంది. అది విజువలైజేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే యువర్ ఒపీనియన్ అబౌట్ యూ డిటర్మైన్స్ యువర్ యాక్షన్. అసలు నీ గురించి నీ ఒపీనియన్ ఏంటి? నీ ఒపీనియన్ నేను పేదవాడిని, నా చేతగాని వాడిని అనే నీ ఒపీనియన్ అయితే నీ యాక్షన్స్ ఎలా ఉంటాయి? నీ ఒపీనియన్కి దగ్గరగా ఉంటాయి. నా సెలక్షన్ ఇట్లే ఉంటుంది, నా చాయిస్ ఇంతే, నేను తినేది ఇంతే, నా జీవితం ఇంతే. నీ ఒపీనియన్ని నువ్వు ఎప్పుడు మారుస్తావో నీ నీడ కూడా కొత్తగా కనిపిస్తుంది. నిన్ను నువ్వు చూసుకునే విధానం మారినంత వరకు నీకు కావలసిన యాక్షన్స్ తీసుకోలేకపోతావు. చాలామంది కంప్లైంట్ ఏంటంటే నాకు తెలుసు ఏం చేయాలో చేయలేకపోతున్నా అని. ఎందుకో తెలుసా? మీ మీద మీకున్న ఒపీనియన్ చాలా చిన్నది. అందుకే యూ హ్యావ్ టు క్రియేట్ ఎ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ పర్సనాలిటీని నువ్వు క్రియేట్ చేస్తావో నువ్వు అప్పుడు ఆకర్షించడం కాదు, మనుషుల్ని, మాటల్ని, పరిస్థితుల్ని, సంఘటనల్ని, విజయాన్ని ఆకర్షించడం మొదలు పెడతావు. అందుకే కొంతమంది మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది, కొంతమంది మాట్లాడుతుంటే ఇంకాసేపు మాట్లాడాలని అనిపిస్తుంది. మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళతో మాట్లాడితే కాదు అని అనాలనుకున్న వ్యక్తి కూడా అవును అనేస్తాడు. ఇట్లాంటి పరిస్థితుల్ని, ఇట్లాంటి సంఘటనల్ని ఆకర్షించే శక్తి మ్యాగ్నెటిక్ పర్సనాలిటీకి ఉంటే ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని, మ్యాగ్నెటిక్ పవర్ని
మనిషికి తీసుకొచ్చే శక్తి ఒక విజువలైజేషన్కే ఉంది. ఏం విజువలైజ్ చేస్తావు? నీ పట్ల నీకున్న అభిప్రాయాన్ని మారిస్తే అప్పుడు నిన్ను నువ్వు చూసుకునే విజువల్ చాలా కొత్తగా ఉంటుంది. కొత్తగా ఎంత నువ్వు ఎట్లాంటి పర్సనాలిటీ చూసుకోవాలనుకున్నావో అలాంటి కొత్త పర్సనాలిటీని మీరు చూసుకుంటారు. చూసుకుంటూనే మీ యాక్షన్ మారిపోతుంది. మీ ఒపీనియన్ మారింది కాబట్టి యాక్షన్ మారుతూనే మీకు మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ తయారవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీతో అఫర్మేషన్స్ యాడ్ చేసినప్పుడు, అంటే ఆలోచనలు యాడ్ చేసినప్పుడు, మన గురించి మనం మాట్లాడే ప్రతి మాట నాగరాజు అది మన జీవితంలో అనుభవం అవుతుంది. ప్రతి మాట అనుభవమే అవుతుంది. లుక్ అట్ దిస్, కెన్ వర్డ్స్ చేంజ్ అవర్ మూడ్స్? మాటలు మన మూడ్స్ను చేంజ్ చేస్తాయా? నిజంగా చాలామంది విజువలైజేషన్ ద్వారా మన గురించి మనం మాట్లాడుకునేవి, అఫర్మేషన్ ద్వారా మాట్లాడుకునేవి, మన మూడు మారుతుందా? ఎందుకంటే నా మూడు నా పరిస్థితుల వల్ల ఉంది. పరిస్థితులు మారితే నా మూడు మారుతుంది. కానీ మాటల వల్ల కూడా మారుతుందా? ఆలోచనల వల్ల కూడా మారుతుందా అనే అనుమానం ఉన్న వాళ్ళకి ఇప్పుడు నీ చేతనే ఒక ఎక్సర్సైజ్ చేయించే ముందు పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ పవర్ఫుల్ అఫర్మేషన్ అండ్ విజువలైజేషన్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ సక్సెస్. ఐఎమ్ రెడీ టు డూ దిస్ సార్. సో ఎప్పుడైతే ఎవరైతే రెడీ అవుతారో నాతో పాటు మీరు కూడా యాక్సెప్ట్ దిస్ అండ్ నాతో పాటు మీరు కూడా చేయండి. తప్పకుండా. ఎవరైనా నిజంగా కొంతమందికి ఉంటుంది, చాలామంది అడుగుతుంటారు కదా ఈ ప్రశ్నలు, ఏమంటే అఫర్మేషన్స్ చేస్తే పరిస్థితులు మారుతాయా? మనిషి పాజిటివ్గా ఆలోచించగలడా? పాజిటివ్ పరిస్థితులు వస్తాయా అని. వస్తాయా రాదా చూద్దాం ప్రాక్టికల్గా. సో ఇది చేయడానికి ముందు మన ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, మీరు విజువలైజేషన్ ప్రాక్టీస్ విత్ అఫర్మేషన్స్ చేస్తున్నప్పుడు సక్సెస్కి చాలా దూరంలో ఉన్నారు అని, చాలా దగ్గరగా ఉన్నారు అని అర్థం. ఎలా? ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్. నాగరాజు, చాలామందికి ఈ అఫర్మేషన్స్ చేసే మేలేంటో, అది దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో తెలియవు. దీని అన్నింటినీ క్రిస్ప్గా చెప్పాలంటే 3 మాటల్లో చెప్పచ్చు. ఒకటి ఏంటంటే థాట్ ప్యాటర్న్ మారుతుంది. రెండోది నెగటివ్ సెల్ఫ్ టాక్ నుంచి బయటపడతాం. మన బిలీఫ్ని అప్లిఫ్ట్ చేస్తుంది. సాధ్యమే ఇదే అనిపిస్తుంది. ఈ 3 అత్యద్భుతమైన ప్రయోజనాలు ఒక అఫర్మేషన్స్ ద్వారా ఉన్నాయి. దానికి విజువలైజేషన్ తోడైతే, అనుభవం తోడైతే. సో ఈ 3 ప్రయోజనాలు ఉండడం వల్ల ఇట్ రీవైర్స్ అవర్ బ్రెయిన్. ఎందుకంటే మనం ఇంతకాలం అలవాటు ప్రకారంగా ఆలోచించే తీరుని పూర్తిగా మార్చేసి ఇలా ఆలోచించక్కర్లేదు, అలా కూడా ఆలోచించవచ్చు కదా, ఇది కూడా సాధ్యమే కదా అని అనిపించేటట్టు చేస్తాం. ఐఎమ్ గివింగ్ యూ అన్ ఎక్సర్సైజ్ నాగరాజ్. యూ హ్యావ్ టు ఫిల్ దిస్ గ్యాప్. ఆలోచించి చెయ్యి. టుడే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫార్ వాట్ వీ హ్యావ్ డన్ అంటే 1 hour ago. అది ప్రేక్షకులు కూడా తెలియాలి కదా. అవును, యాక్చువల్గా రేవ్ పార్టీకి సంబంధించినటువంటి వాటిల్లో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ వీడియోని నేను దాంతోపాటు మన గెస్ట్లు అందరం కలిసి కూర్చొని చేయటం జరిగింది. కుదిరితే నేను వీడియో కింద కామెంట్ బాక్స్లో ఆ లింక్ పోస్ట్ చేస్తాను. ఆ వీడియోకి నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే సోషల్ కన్సర్న్ నాకు చాలా ఎక్కువ. ఆ పాయింట్ నుంచి చూసేటప్పుడు నాకు అటువంటి వాటి మీద అవేర్నెస్, కొంత ఎడ్యుకేషన్ పిల్లలకు అందివ్వాలి అనేటువంటి బాధ్యత నాకు ఉంది. కాబట్టి నేను గ్రేట్ఫుల్గానే ఫీల్ చేస్తాను. నాగరాజ్, ఈ ప్రశ్న వేసినప్పుడు నువ్వేం చేసావంటే, నీలో మార్పులు నేను చెప్తాను. నెంబర్ 1, కాసేపు వెనక్కి వెళ్ళిపోయి గతంలో ఏం జరిగిందో ఆలోచించావు. ఆలోచిస్తున్నప్పుడు నీ కళ్ళు పైకి వెళ్ళాయి. NLPలో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో ఎప్పుడైతే నువ్వు పాస్ట్కి వెళ్ళావో, గతంలోకి వెళ్ళావు, గతంలో ఎందుకు గ్రేట్ఫుల్ సిచ్యుయేషన్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ జీవించావు. ఇట్ ఈస్ అ రీలివింగ్. మరోసారి గ్రేట్ఫుల్ ఫీల్ అయ్యావు. అంటే ఇప్పుడు వరకు నువ్వు ఏమో ఆలోచిస్తూ నా ప్రశ్నలకి ఆన్సర్ చెప్పాలి, నాకు ఏం ప్రశ్నలు చెప్పాలా అని ఆలోచిస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే టుడే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫార్ అంటే ఆలోచించినప్పుడు మూడు మారి అప్పుడున్న మూడులోకి వెళ్ళిపోయావు. సో ఒక కోచ్ ఏం చేస్తాడంటే నారాజు, నువ్వు ఎలా ఉండాలో చెప్పడు, ఒక ప్రశ్న వేస్తే నువ్వు అలా ఉండేటట్టు చేస్తాడు. సో మీరు ఇలా ఉండండి, హ్యాపీగా ఉండండి, గ్రేట్ఫుల్గా ఉండండి అంటే ఈ విషయం చాలామంది చెప్తున్నారులే అంట. ఐఎమ్ ఆస్కింగ్ టుడే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫార్ అంటే అవును, దేనికి ఆలోచించినప్పుడు ఆ సంఘటన అంతా గుర్తొస్తే యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీవన్. దాన్ని ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏం చెప్పామంటే అవసరం అయితే ఆ లింక్ కూడా పెడతాను. ఇప్పుడు ఏంటి, నీ ఆలోచన ప్రస్తుతం లేకొచ్చి మూడు మారింది, ఎందుకంటే గతంలో మంచి సంఘటన గుర్తుపెట్టుకున్నావు కాబట్టి. లుక్ అట్ దిస్, ఇఫ్ ఐ స్మైల్ ఐ విల్ బి హ్యాపీ,
ఎస్ అన్ను ఎస్. నేను ఊరికే స్టేట్మెంట్ ఇచ్చానంతే, మెల్లిగా నవ్వాను, అప్పుడే అవ్వలేదు. ఇఫ్ ఐ స్మైల్ ఐ విల్ బి హ్యాపీ అనేది కండిషన్, అందరికీ తెలుసు. మనము ఎప్పుడు సంతోషంగా ఉంటాం? నవ్వితే హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా ఉన్నప్పుడు నవ్వుతాం. సో ఇది కండిషన్. సో కండిషన్, ఇఫ్ ఐ స్మైల్ ఐ విల్ బి హ్యాపీ. నా ఐఎమ్ ఆస్కింగ్ వన్ మోర్ క్వశ్చన్. ఈరోజు మొట్టమొదటి వ్యక్తి నీ వల్ల స్మైల్ చేసిన వాళ్ళు, అంటే నువ్వు ఎవరి మొహాన స్మైల్ తెప్పించావు ఈరోజు? మా అబ్బాయిది. అబ్బాయి. సో పొద్దున్నే అన్నా కాబట్టి ఇంట్లో ఛాన్స్ ఉంది. అవును. ఎందుకు నవ్వాడు? ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవాడికి కొద్దిసేపు. ఓకే, ఒక సారీ చెప్పించుకొని స్మైల్ అడిగాను. సరదాగా ఉంటాయి మీ ఇద్దరి మధ్య సంఘటన. నారాజు, ఇప్పుడు అఫర్మేషన్స్ పక్కన పెడదాం. మనం ఇట్లాంటి వాటి గురించి ఆలోచించినప్పుడు మన మూడ్ మారిపోతుంది, మన కమ్యూనికేషన్ మారిపోతుంది, మన స్థితి మారినప్పుడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాను, గంట ముందు మనం చేసిన ఇంటర్వ్యూకి వెళ్ళాం, వీటిల్లో ఉన్న మూడ్స్ని క్యారీ చేసావు, తీసుకొచ్చి ఎందుకు నవ్వావో, ఎంత హ్యాపీగా ఉన్నావో, మీ వాటితో ఏం జరిగిందో ఇప్పుడు అన్ని మీ వాడు గుర్తొస్తుంటాడు. అవును. సో మంచి వాటిని గుర్తుకొస్తున్నప్పుడు, మూడ్ ఎలివేట్ అయినప్పుడు, పాజిటివ్గా ఆలోచించగలిగినప్పుడు, విజువలైజేషన్లో మనకు కావాల్సిన వాటిని పాజిటివ్గా సాధించగలమన్న నమ్మకం పెరుగుతుంది. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు థింక్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఒక అద్భుతమైన అఫర్మేషన్తో ప్రోగ్రామ్ ముగింది. ఈ అఫర్మేషన్ చేయడం వల్ల రోజు ఒక్కసారి చేస్తే కనీసం 8 సార్లు ఈ విషయం ఇది చెప్పాలి, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. ఒకసారి స్టార్ట్ చేస్తే 8 సార్లు, రోజులో ఎన్నిసార్లు చెప్పగలిగితే అంత మంచిది. కానీ ఎప్పుడు స్టార్ట్ చేసినా 8 టైమ్స్ చెప్పాలి. ఆ అఫర్మేషన్స్ మీనింగ్ ఏంటి, ఎందుకు ఇచ్చామనే చూద్దాం. చాలాసార్లు మనుషులు వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే, ఏమండి నేను సరైన డెసిషన్స్ తీసుకుని, నేను ప్రతిసారి పొరపాటు చేస్తుంటాను, నా వల్లే ఫెయిల్యూర్స్ వస్తుంటాయి, అసలు ఫెయిల్యూర్ ఎందుకు వస్తుందో తెలియదు. ఈ నమ్మకాలు ఏం చేస్తాయంటే, ఇది కూడా అఫర్మేషనే, రిపీటెడ్గా వాళ్ళని అదే తప్పు చేసేలా చేస్తాయి. దాని నుంచి బయటపడాలంటే ఈరోజు పవర్ఫుల్ అఫర్మేషన్ ఒకటి ఇస్తాను, అది ప్రాక్టీస్ చేస్తే 8 టైమ్స్ ఎవ్రీ టైమ్ అండ్ ఎనీ టైమ్. I am always taking right decision at right time and for the right purpose. You don't believe? ఇది నా రెగ్యులర్ అఫర్మేషన్. అవునా? వెరీ నైస్. ఇది నా రెగ్యులర్ అఫర్మేషన్. నేను రైట్ డెసిషన్ తీసుకుంటాను, రైట్ టైంలో తీసుకుంటాను, నాకు రైట్ పర్పస్ ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్. నా గట్ ఫీలింగ్ కూడా అదే. నేను ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు నేను ఫస్ట్ అది ఫీల్ అయిపోతాను, నా ఎమోషన్ దానికి బలంగా కనెక్ట్ చేస్తాను. నిన్ను ఇందులో కనెక్ట్ చేసినట్టు నేను కనెక్ట్ అయ్యానంటే. సో నాన్న, చాలామంది ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, గతంలో తీసుకున్న డెసిషన్స్ మీద ఎప్పుడు చాలామంది బాధపడుతుంటారు. అంతకుముందు తీసుకోలేదు కదా, ఇప్పుడు కూడా తీసుకుంటానా, ఇంతకుముందు ఎగ్జామ్ సరిగా రాయలేదు కదా, మళ్ళీ రాస్తానా, నేను కరెక్ట్ డెసిషనే తీసుకున్నానా ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి అని ఎప్పుడు వర్రీ అవుతుంటారు. కరెక్ట్ తీసుకున్న కాన్ఫిడెన్స్ ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు ప్రతిరోజు ఈ అఫర్మేషన్ చేయటం వల్ల మీరు తీసుకునే డెసిషన్స్ మీద నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉన్నవాడు పనిచేసే తీరు వేరు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ.